హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళు థిక్గా ఎలా రెడీ చేసుకోవాలన్నది ఒక మంచి మాస్క్ అయితే చెప్తానండి. ఇది అయితే నేను 2 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను అండి. వీక్లీ వన్స్ కంపల్సరిగా పెడతాను. దీనివల్ల నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉంటుంది, బ్లాక్గా కూడా ఉంటుందండి. వైట్ హెయిర్స్ అనేది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళకి రెగ్యులర్గా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల వైట్ హెయిర్స్ అన్నది ఎక్కువ కాకుండా ఉంటుందండి. ఏం లేదండి, ఎరుపు రంగు మందార పువ్వులో ఉన్న ఆకుల్ని తీసుకోవాలండి. నేను పెద్ద కప్పుకి 2 కప్పులు ఆకులు తీసుకొని నీట్గా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పుల్లటి పెరుగులో నైట్ అంతా నానబెట్టిన మెంతుల్ని తీసుకోవాలండి. ఇక్కడ పెరుగు నేను 1 కప్ తీసుకున్నాను. చిన్న కప్పుకి 2 స్పూన్స్ మెంతులు తీసుకొని ఫుల్ నైట్ నానబెట్టానండి. ఈ మెంతులు, పుల్లటి పెరుగు, అలానే మందారాకులు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. చాలామంది మెంతులు పెట్టినప్పుడు చెత్త చెత్తగా ఉంటుంది హెయిర్లో అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా లేకుండా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పెరుగుతోనే ఫుల్గా ఫైన్ పేస్ట్లా ఇలా పేస్ట్ చేసుకోండి. చూసారుగా, ఇలా చేసుకోవడం వల్ల మనకి హెడ్ బాత్ చేసినా కూడా పొట్టు పొట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఇది మీరు వీక్లీ వన్స్ తప్పకుండా అప్లై చేయండి. హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళకి వితిన్ 2-3 మంత్స్లో మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ కాకుండా ఉంటుందండి. నేనైతే వీక్లీ వన్స్ కంపల్సరీగా పెడతాను. ఆయిల్ పెట్టి ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ దాని మీద పెడతాను. ఆయిల్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా హెడ్ బాత్ చేసిన రోజు, లేదా హెడ్ బాత్ చేయాలి అనుకునే రోజు కూడా ఇది అప్లై చేసుకొని ఒక 1-1.5 అవర్ అలా ఫుల్ డ్రై అవ్విన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మీ హెయిర్ ఫ్రెష్గా ఉండడమే కాకుండా చాలా సిల్కీగా తయారవుతుంది. థిన్గా ఉన్న వాళ్ళకి కూడా 2-3 మంత్స్లో మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. నేనైతే ఇలా వీక్లీ వన్స్ తప్పకుండా పెట్టుకుంటాను. మీకు మీరు పెట్టుకోవడానికి చేత కాకపోతే వేరే వాళ్ళ దగ్గరైనా పెట్టుకోండి. కానీ మెయిన్ అయితే మనకి స్కాల్ప్కి తగిలేలాగా పాయి తీసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. ఇదైతే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. నేనైతే పెట్టుకొని 2 అవర్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో తలస్నానం అన్నది చేసుకోవాలి. ఎప్పుడే కానీ హెడ్ బాత్ చేసేప్పుడు మరీ వేడిగా ఉన్న నీళ్ళతో హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది మనకి బాగా డ్రై అయిపోతుంది. ఇలా హెయిర్ ఇప్పుడున్న పొల్యూషన్కి ఏదో ఒక కేర్ తీసుకుంటే ఎటువంటి పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వీక్లీ వన్స్ లేదా కుదరకపోతే 10 డేస్కి ఒక్కసారైనా ఇలా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 1 అవర్ పెట్టేశాను కదా, 1.5 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే నేను చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి ఎటువంటి చెత్తగా కానీ పొట్టు పొట్టుగా కానీ లేకుండా ఎంత నీట్గా ఉంటుందన్నది మీకు నేను చూపిస్తాను. కంప్లీట్గా ఇలా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు హెడ్ బాత్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు హెయిర్ అయితే చూపిస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత ఫ్రెష్గా, సిల్కీగా, షైనీగా ఉంది కదా. మనం వీక్లీ వన్స్ లేదా అట్లీస్ట్ మీకు కుదరకపోతే 10 డేస్కి 15 డేస్కి ఒక్కసారైనా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం పేస్ట్ బాగా నున్నగా రుబ్బుకోవడం వల్ల మనకి చెత్తగా కూడా ఉండదండి. కొంతమంది ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటున్నప్పుడు ఆ రోజు బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. హ్యాపీగా పెట్టుకున్న రోజు బయట కూడా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.